కార్యకర్త మిత్రులారా, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత 3 రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గారి పట్ల నమ్మకంతో విశ్వాసంతో బీజేపీ ఎన్డీఏని గెలిపించిన తర్వాత ఈరోజు వారు తెలంగాణలో కాలు మోపబోతా ఉన్నారు. ఇవాళ దానికి అర్థం ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా పంచాయతీ నుంచి మొదలుకుంటే పార్లమెంట్ వరకు గెలుస్తున్నటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఇవాళ బెంగాల్ గెలిచాము, అస్సాం గెలిచాము, పుదుచ్చేరిలో గెలిచాము. వై నాట్ తెలంగాణ అనే ఆలోచనతో పిలుపుతో ఇవాళ మోదీ గారు ఈ హైదరాబాదు భాగ్యనగరంలో అడుగు పెడతా ఉన్నారు. ఇవాళ మోదీ గారి యొక్క అభివృద్ధి ఎజెండా, మోదీ గారి మంత్రం అంతా కూడా వారు అభివృద్ధి మంత్రమే. మోదీ గారి పట్ల ఉన్న నమ్మకము విశ్వాసమే ఇవాళ వారిని గెలిపిస్తా ఉన్నది. ఇవాళ గతంలో మనం చూసాం ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ఏ రకంగా ఈ తెలంగాణను దోచుకున్నదో, ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్కి అవకాశం ఇస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఇద్దరు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు దొంగలు మాత్రమే. ఇవాళ గతంలో యూపీఏలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఈ దేశాన్ని పాలించారు. ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కలిసి పాలన కొనసాగించాయి. కానీ తెలంగాణకి ఇచ్చింది ఏమిటి? ఈ 2 పార్టీలు తెలంగాణ చిప్ప చేతికిస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ఒక రైల్వేకు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 886 కోట్లు ఆనాడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఇస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే 10,000 కోట్లు రైల్వే అభివృద్ధి కోసం ఇచ్చాడు. తెలంగాణ కోసము దాదాపు 5,500 కోట్లు ఇచ్చారంటే నక్కకు నాగలోకి అనుకున్న తేడా. అందుకనే ఇవాళ మోడీ గ్యారంటీ తెలంగాణ అభివృద్ధి. మోడీ గ్యారంటీ అంటే తెలంగాణ అభివృద్ధి. తెలంగాణ కోరుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా మాతో కలిసి రండి. తెలంగాణలో మోదీతో కలిసి వస్తే అభివృద్ధి ఏమిటో చూపిస్తాం, అవినీతి పారదోలుతాం. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కమిషన్, కమ్యూనిజం, ఈ రకంగా మతతత్వ రాజకీయాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా ఒక వర్గం వారి కొమ్ము కాస్తూ ఏ రకంగా ఇవాళ సమాజంలో ఉన్నటువంటి 50% పైగా ఉన్న బీసీలలో ఇవాళ ముస్లింలను చేర్చి ఇవాళ బీసీల యొక్క పొట్ట కొడుతూ ఉంటే ఏ రకంగా